నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కేసు బదిలీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఎన్నికలో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన అరెస్టు కూడా తెలంగాణలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేసు ట్రయల్కి సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం తమకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ట్రయల్పై అలాంటి ప్రభావం ఉంటే తాము ఎలా చూస్తూ ఉంటామని వ్యాఖ్యానించారు జస్టిస్ బిఆర్ గవాయ్. ఈ కేసులో ట్రయల్ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. మరోవైపు అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకున్న పోలీసు అధికారుల్ని నగ్నంగా పరేడ్ చేయిస్తానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వివరాలను కూడా కోర్టుకి అందించారు పిటిషనర్. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది.